చెప్తాడో మన కేసీఆర్ గారు కూడా మీకు అదే చెప్పమని చెప్పిండు నల్లగొండలో. ఒకటి మన దృష్టి, మన మీద ఎన్నన్న కేసులు పెట్టుకొని, కేసులు పెట్టని, అవసరమైతే జైలుకు పంపని, ఏమన్నా కానీ కాంగ్రెస్ ను మాత్రం ప్రజాక్షేత్రంలో 420 హామీలు అమలు చేసేదాకా, నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు. పోరాటం ఎంత దాకైనా పోదామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడకండి, ఎవ్వలతోనేం కాదు. కాంగ్రెస్ వాళ్ళకంత ధైర్యం కూడా లేదు. కేసీఆర్ గారు గర్జిస్తే ఈ జిల్లా మంత్రులు, నీళ్ల మంత్రి కూడా ఈ జిల్లాలోనే ఉన్నాడు. పాపం ఆయనకు నీళ్ల గురించి కూడా తెలియదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను చూస్తా ఉంటా, ఆయనకి ఏం తెలియదు. ఏమన్నంటే నేను ప్రిపేర్ అయ్యి రాలే, రేపు వస్తా అంటాడు. మళ్ళా ఒక ఆయనేమో ప్రిపేర్ అయ్యి రాడు, ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్ నేను ఎక్కువ చెప్పా ఆయన గురించి. గిసంటోళ్ళు ఈ జిల్లా మంత్రులు. ఏం తెలుసు వీళ్ళకు? నీళ్ల గురించి తెలుసా? ప్రజల అవస్థల గురించి తెలుసా? అడ్డమైన అబద్ధాలు చెప్పి అర్రాసు పాట వాడి ఇవాళ అడ్డదారిలో అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. మీదికెళ్ళి ఇవాళ హుంకరిస్తా ఉన్నారు, బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. బెదిరింపులు అంటే మామూలు బెదిరింపులు కాదు. ఇక్కడే ఎల్లారెడ్డిగూడెంలో యాదగిరిని, ఎల్లమ్మగూడెంలో యాదగిరిని ఏ రకంగా అవమానించినరో ఒక యాదవ సోదరుణ్ణి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. లింగంపల్లిలో, సూర్యాపేట జిల్లాలోని నూతనకల్లి మండలం లింగంపల్లిలో మల్లయ్య యాదవ్ గారిని కిరాతకంగా హత్య చేసినారు. అట్లాగే చిన్న కాపర్తిలో ఇప్పుడే లింగయ్య గారు చెప్పినట్టు గెలిచిన వాళ్లను పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెట్టకుండా ఓడించినట్టు ప్రకటించినారు. అట్లా చాలా గ్రామాల్లో, ఇక్కడ నారాయణపురంలో కానీ ఇంకా చాలా గ్రామాలలో ఇవాళ ఈ అరాచకంతో రీకౌంటింగ్ చేసి మొదలు గెలిచిన వాళ్లను తర్వాత ఓడిపోయిన వాళ్ళుగా ప్రకటించి ఆ రకంగా కూడా అన్యాయం చేసినారు. ఇవాళ బెదిరింపులు పనిచేయకపోవడంతో కొత్త కథ ఎత్తుకున్నారు. ఏమని? మీకు ఇందిరమ్మిన్లు ఇయ్యం, మీకు ఫలానాది ఇయ్యం, మీరు సర్పంచులందరూ మాతోనే వస్తేనే రేపటి రోజున మీకేమైనా ఉంటుందని చెప్తున్నారు. నేను మీ అందరికీ ఒకటే, గెలిచిన మా గౌరవ సర్పంచులకు, ఉప సర్పంచులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి మీరు పరిస్థితి గమనించండి. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే ఇవాళ దిక్కు లేదు అక్కడ. మీరు చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఒక ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో, ఇక రేవంత్ రెడ్డి గారు నిధులు ఇస్తలేడు అభివృద్ధికి అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. ఆయన, అయ్యా నాకు ఒక 100 కోట్లు ఇవ్వండి, మా ముఖ్యమంత్రి గారు పైసలు ఇస్తలేడు, అభివృద్ధికి పైసలు లేవంట అని ఆయన ఉత్తరం రాసుకున్నాడు. అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే గారు, మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఆయన కుల్లో చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మాకు పెళ్లిళ్లకు పేరెంటాలకు పోవడం తప్ప మాకు ఏ పని లేకుండా పోదు అని చెప్పి ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే, గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లా ఉన్నది. వాళ్ళు అనుకుంటున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము అనుకుంటే సర్పంచులను ఇబ్బంది పెట్టగలుగుతామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీకు రక్షణగా నిలబడేది, మీకు రక్షణకు వచ్చేది, మీ హక్కులను కాపాడేది ఒకరే ఒక్కరు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు ఇలా హక్కుగా అండగా నిలబడుతుందని చెప్పే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పైసలు ఏవైతే వాళ్ళు చెప్తున్నారో, నేను ఇయ్యా ఇచ్చేస్తా అది చేస్తా అని, ఎవడి అబ్బ సొమ్ము కాదు, ఎవడి అత్త సొమ్ము కాదు. ప్రజల పైసలు, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన పైసలను మళ్ళీ తిరిగి వారి కోసమే ఖర్చు పెట్టడం ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత. ప్రజాప్రతినిధులుగా ఇవాళ దేశంలో 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ప్రధానమంత్రి గారు, మంత్రి మండలి, ఎంపీలు ఢిల్లీలో ఉంటారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు, మంత్రి మండలి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో ఉంటారు. కొద్దిగా కిందికి వస్తే జిల్లా పరిషత్, ఇప్పుడు జిల్లా పరిషత్ లేదు కానీ జిల్లా ప్రభుత్వం జిల్లా పరిషత్ రూపంలో ఉంటుంది. ఇంకొద్దిగా కిందికి వస్తే మండల పరిషత్తు, మున్సిపాలిటీలు, ఇక్కడ మండల పరిషత్తు, అక్కడ మున్సిపాలిటీలు. ఇంకా కొద్దిగా కిందికి వస్తే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల్లో మీరే బాసులు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, రాజ్యాంగంలోనే అంబేద్కర్ గారు రాసినారు 5 అంచెల ప్రభుత్వం గురించి. ఈ 5 అంచెల ప్రభుత్వంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో గ్రామానికి సర్పంచ్ గారు అట్లా అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు వచ్చే నిధులు మీకే వస్తాయి, మీ హక్కుగా. ఇదెవరో మీకు భిక్షమేస్తేనో, ఎవరో మీకు ఇట్లా చేయి విధులిస్తేనో వచ్చేది కాదు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఢిల్లీలో ఒక రూపాయి విడుదలైతే ఫైనాన్స్ కమిషన్ డబ్బులు 85 పైసలు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి. ఒక 10 పైసలు మండల పరిషత్ అకౌంట్లోకి పోతాయి, 5 పైసలు మాత్రమే మీకు జిల్లా పరిషత్ అకౌంట్లోకి వస్తాయి. జిల్లా పరిషత్కు, మండల పరిషత్కు కొన్ని వేరే నిధులు కూడా వస్తాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు
ఏ రకంగా ఉండేది గ్రామాల పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బ్రహ్మాండంగా రూపాయి ఢిల్లీ నుంచి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు విడుదలైతే రాష్ట్రంలో పల్లె ప్రగతి పేరిట కేసీఆర్ గారు ప్రోగ్రాం పెట్టి ఆ రూపాయికి ఇంకొక రూపాయి తోడేసి జీతం ఇచ్చినట్టే మొదటి వారంలోనే మీకు గ్రామ పంచాయతీ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ అయ్యేది. సర్పంచులకు నిధులు ఇవ్వడమే కాదు, విధులు కూడా గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో మంచి పనులు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు మనం చేసుకున్నాం. చెట్లు పెట్టుకున్నాం. ఇవాళ ఏ ఊరికి పోయినా బ్రహ్మాండంగా చెట్లు మనకు స్వాగతం పలుకుతా ఉన్నాయి. 270 కోట్ల మొక్కలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు హరితహారం అనే పేరిట రాష్ట్రం మొత్తంలో పెట్టుకున్నాం. దేశంలో ఎక్కడ లేదు. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో చెత్తను సేకరించడానికి ఒక ట్రాక్టర్, ఆ మొక్కలకు నీళ్లు పోయడానికి మనం హరితహారంలో పెట్టిన మొక్కలకు నీళ్లు పోయడానికి ఒక ట్యాంకర్, అట్లాగే ఆ చెత్తను పారేయడానికి ఒక డంపింగ్ యార్డ్. మనుషులు చనిపోతే భారతదేశంలో ఎక్కడా లేదు. ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, అట్లాగే పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం, పెద్ద మనుషులు తిరగడానికి ఒక పార్కు, పల్లె ప్రకృతి వనం. భారతదేశంలో ఎక్కడా ఒక గ్రామంలో ఇన్ని సౌలతులు లేవు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పల్లెలను మనం అద్భుతంగా మార్చుకున్నాం. కాబట్టే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం లెక్కదీస్తే టాప్ 20 మొదటి 20 ఎక్కడున్నాయని లెక్కదీస్తే 20కి 20 తెలంగాణలో ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో అని కేంద్ర ప్రభుత్వమే మనకు కితాబిచ్చింది. 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణది. కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు 3% జనాభా ఉన్న తెలంగాణ 30% అవార్డులు గెలుచుకున్నది అంటే దానికి కేసీఆర్ గారి దక్షత, నాయకత్వ పటిమనే కారణం. ఇవాళ సర్పంచులను నేను కోరుతా ఉన్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోవచ్చు, కానీ వారు చూపిన బాట మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. ఊరుని ఎట్లా నడపాలి, ఎట్లా పారిశుద్ధ్యం మెయింటైన్ చేయాలి, ఎట్లా నీళ్లు అందించాలి అని మీకోసం ఊరూరా ట్యాంకులు కట్టిండు. ఒకప్పుడు నాకు బాగా గుర్తున్నది, 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయింది కూడా ఎండాకాలం, ఏప్రిల్ మేలో గెలిచినాం. గెలిచినాక ప్రామిస్ చెప్తున్నా మీకు నంబర్ నేను చెప్తే ఊరికి పోవాలంటే భయం అవుతుండే. ఎండాకాలంలో ఊరికి పోతే ఎక్కడికక్కడ రోడ్డు అడ్డంగా ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, మొత్తం మహిళలందరూ అడ్డం తిరిగేది. అన్నా మా ఊర్లో నీళ్లు లేవు, మా ఊర్లో 2 బోర్లు లేపి 2 మోటార్లు పెట్టి అని గడబడి చేసేది. ఇలా మీరు అదృష్టవంతులు సర్పంచులు, మీకు ఆ బాధ లేదు. మిషన్ భగీరథ పేరుతో 40,000 కోట్లతో ఇదే నల్లగొండ జిల్లాలో ఉన్న ఫ్లోరోసిస్ ను రూపు మాపిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళని తీసుకొచ్చి మా ఆడబిడ్డలకు ఇవాళ గోస లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే అంటున్నా నేను, మీకు గతంలో ఉండే సర్పంచులకు ఉండే బాధ గోస మీకు లేదు. లేకపోతే ఎండాకాలం వచ్చింది అంటే సర్పంచుల బాధ అంతా ఏ బాయి కిరాయికి తీసుకోవాలి, ఏ వ్యవసాయ బాయిని తీసుకొని వాటి కిరాయి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా మోటార్లు పెట్టాలి, ఎట్లా నీళ్ళు అందించాలి, ఇదే బాట ఉంటుండే. ఇక పట్టణాల్లో అయితే వాటర్ ట్యాంకర్లు తప్ప ఇంకో దిక్కు లేకుండే. ఇలా బాధ పోయింది. అట్లే కరెంటు కష్టం ఉండే, ఆ కరెంటు కష్టం కూడా పోయింది. ట్రాన్స్ఫారంలు కాలుడు, మోటార్లు వేలుడు, ఈ లొల్లెంత పోయింది. మళ్ళా కాంగ్రెస్ అనే దరిద్రం వచ్చినాక మళ్ళీ శురువైంది నాకు తెలుసు. అందుకే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే కేసీఆర్ గారు మీకు చూపెట్టిన బాట మీకు కళ్ళ ముంగట్టుంది. ఊరు ఎట్లా పరిశుభ్రంగా ఉండాలి, చెట్లు ఎట్లా పెంచాలి, ఊర్లో కార్యక్రమాలు ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మీ అందరికి అవగాహన ఉంది. కానీ ఒక్క విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇందిరమ్మ ఇండ్లైనా ఇంకోటైనా పెన్షన్లు ఇచ్చేదైనా ఇంకోటైనా అదెవరో మీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరో చేసే పని కాదు. ఆ కార్యక్రమం కూడా మీరే బాసులు. దాంట్లో ఎక్కడ పెట్టాలి లిస్టు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులది? ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలో. ఎవరు తీర్మానం చేయాలి? మీరే తీర్మానం చేస్తే లెక్క చెల్లుతుంది తప్ప నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి ఒక లెక్క అనే మాటని గుర్తు చేస్తున్నా. నిన్నటి దాకా మీరు లేరు, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట. ఇప్పుడు మీరు వచ్చిండ్రు 1-2 రాలే. మీరు ఇగో మీ జిల్లాలో ఎంతమంది వచ్చిర్రంటే కొద్దిగా అనుమాన పక్షులు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి చదువుతున్నా. నల్లగొండలో 23 మంది సర్పంచులు నల్లగొండ నియోజకవర్గంలో, ఎందుకంటే ఇక్కడ సర్పంచుల సంఖ్యనే తక్కువ. మిర్యాలగూడలో 40, నాగార్జున సాగర్ లో 39, దేవరకొండలో 70, నకిరేకల్లో 27. దేవరకొండలో జోష్ మీద ఉండరా? మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేసిందే కేసీఆర్ గారు. ఇవాళ మీ తాండాలో మీ రాజ్యం వచ్చిందంటే మా నాయకులు, మా రవీంద్ర నాయక్ అన్న గాని మా నాయకులందరూ ఇవాళ ఏ ఊరికి ఆ ఊరు సర్పంచులు అవుతున్నారంటేనే దానికి కారణం ఎవరు? 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది ఎవరు?
3400 గిరిజన తాండాలు గూడాలు గ్రామ పంచాయతీలు చేసింది ఎవరు? అట్లాగే నకిరేకల్లో 27, మునుగోడులో అచ్చా అవి కలిపినా అవి కలిపితే 42, కలపకపోతే 27. ఎందుకంటే కలిపితే ఆ జిల్లా మన భువనగిరి జిల్లాలో కూడా అన్న కలిపి చెప్తున్నాడు. మొత్తం నియోజకవర్గం 42, ఈ జిల్లాలో వచ్చేటిది 27, మునుగోడులో 43, తుంగతుర్తిలో ఈ జిల్లాలోకి వచ్చేటిది 8. మొత్తం కలిపి 250 గ్రామ పంచాయతీలు ఒక్క నల్గొండ జిల్లాలో మనం గెలుచుకున్నాం. సాధారణంగా అధికార పార్టీ ఎటుంటే గటే ఓటేస్తారు. ఎందుకంటే ఎందుకు పంచాయతీ అనుకుంటారు ప్రజలు కూడా. ఎందుకంటే మళ్ళా 3 ఏళ్లు కేసీఆర్ గారు మళ్ళీ ఆ ఎలక్షన్లో చూసుకుందాం అనుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందంటే, ఈ ప్రభుత్వం మీద ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదాం అన్నంత కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి మాటలు ఇట్లాంటి ముఖ్యమంత్రిని బహుశా ఎవరు చూసి ఉండరు. మనం కూడా చూసినాం. ఎన్టీ రామారావు గారిని చూసినాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారిని ఒక 6-7 ముఖ్యమంత్రులు